హాయ్, వెల్కమ్ టు క్లాస్ 21 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం గిట్ రివెట్, గిట్ రీసెట్, గిట్ చెర్రీ పిక్, గిట్ మెర్జ్ అలాగే గిట్ ట్రీబేస్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం గిట్ రివెట్ గురించి చూద్దాం. సో గిట్ రివెట్ అంటే మనం ఒక ఫైల్ ని కమిట్ చేసినప్పుడు అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం గిట్ రివెట్ కమాండ్ తో ఆ కమిట్ ని రివర్ట్ చేసి న్యూ కమిట్ చేయడం కోసం గిట్ రివెట్ ని యూజ్ చేస్తాం. అంటే ఈ ఫైల్ ని కమిట్ చేసినప్పుడు ఈ కమిట్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో ఈ కమిట్ ని గిట్ రివెట్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ కమిట్ ని చేంజ్ చేసి న్యూ కమిట్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో అది ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఈ గిట్ రివెట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ నేను ఒక 2 ఫైల్ని అయితే గిట్ కి యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఫైల్ యాడ్ చేసినప్పుడు ఫైల్ అనేది అన్ట్రాక్డ్ ఏరియాలో ఉంటుంది. సో అన్ట్రాక్డ్ ఏరియా నుంచి గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్ ని స్టేజింగ్ ఏరియాలోకి తీసుకొచ్చాం. సో ఇక్కడ నుంచి మనం గిట్ కమెంట్తో లోకల్ రిపాజిటరీకి మనం ఫైల్ని అయితే యాడ్ చేస్తాం అనమాట. సో ఫైల్ అనేది రిపాజిటరీకి యాడ్ అయింది. సో అలాగే ఇంకో ఫైల్ని మనం రిపాజిటరీలోకి యాడ్ చేయాలి. టచ్ 2.2txt. సో ఫైల్ అన్ట్రాక్డ్ ఏరియాలో ఉంది. సో గిట్ యాడ్ ఈ కమాండ్తో స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళాం. నెక్స్ట్ గిట్ కమిట్ -m సెకండ్ కమిట్. గిట్ లాగ్. సో ఫస్ట్ కమిట్ అలాగే సెకండ్ కమిట్ గిట్ లాగ్ -1 లైన్. సో ఇక్కడ 2 కమిట్లు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిట్ని నేను చేంజ్ చేసి ఈ కమిట్కి నేను రివర్ట్ కమిట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమిట్ చేసినప్పుడు సమ్ మిస్టేక్స్ ఏమైనా చేసినప్పుడు ఈ కమిట్లో ఏదైనా మిస్టేక్ ఉందని మనం అనిపించినప్పుడు మనం ఈ కమిట్ని రివర్ట్ చేసి ఈ కమిట్ని అండూ చేసి చేంజెస్ చేసి కొత్త కమిట్గా చేయొచ్చు. సో దానికోసం గిట్ రివర్ట్ కమిట్ ఐడి. సో ఈ కమెంట్తో సో ఇలా వచ్చినప్పుడు మనం ఈ ఫైల్లో ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఈ హ్యాష్ దగ్గర చేంజెస్ అన్ని పెట్టి సేవ్ చేస్తే రివర్ట్ కమిట్గా కొత్త కమిట్ ఐడితో ఫైల్ అనేది కమిట్ అవుతుంది. సో కమిట్ని చేంజ్ చేసినప్పుడు ఇలా కమిట్ని చేంజ్ చేయొచ్చు. గిట్ లాగ్ 1 లైన్. సో ఇక్కడ మనం ఈ సెకండ్ కమిట్లో ఉన్న మిస్టేక్స్ని చేంజెస్ చేసి థర్డ్ కమిట్గా మనం రివర్ట్ చేసాం. సో ఇలా చేయడం కోసం మనం గిట్ రివర్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం గిట్ రీసెట్ గురించి చూద్దాం. ఈ గిట్ రీసెట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్ రీసెట్, మిక్స్డ్ రీసెట్, అలాగే హార్డ్ రీసెట్. ఈ సాఫ్ట్ రీసెట్లో కమిటెడ్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి తీసుకొస్తుంది. అలాగే ఈ మిక్స్డ్ రీసెట్ అనేది కమిటెడ్ ఫైల్ని అన్ట్రాక్డ్ ఏరియాలోకి తీసుకొస్తుంది. అలాగే ఈ హార్డ్ రీసెట్ అనేది ఈ కమిటెడ్ ఫైల్ని డైరెక్ట్గా రిమూవ్ చేస్తుంది. అంటే స్టేజింగ్ ఏరియాలోకి కానీ అన్ట్రాక్డ్ ఏరియాలోకి కానీ కాకుండా ఫైల్ని రిమూవ్ చేస్తుంది. గిట్ రీసెట్ని చూద్దాం. మనం ఒక ఫైల్ని అయితే యాడ్ చేద్దాం. టచ్ 3.txt గిట్ యాడ్ 3.txt గిట్ కమిట్ -m ఫోర్త్ కమిట్. ఇప్పుడు మనం యాడ్ చేసింది ఫోర్త్ కమిట్ కింద ఫైల్ని అయితే యాడ్ చేసాము. అలాగే ఇంకో ఫైల్ని యాడ్ చేద్దాం. టచ్ 4.txt గిట్ యాడ్ గిట్ కమిట్ -5th కమిట్. ఇప్పుడు 2 ఫైల్స్ని అయితే యాడ్ చేసాము. ఆల్రెడీ మనం ఒక రివర్ట్ చేసిన ఫైల్ ఉంది, అలాగే ఇంతకుముందు యాడ్ చేసిన 2 ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ 4th కమిట్ని మనం రీసెట్ అనే కమాండ్ ఇచ్చాము. సో ఇక్కడ 4th కమాండ్ అనేది డిలీట్ అయిపోయింది. 5 కమిట్లు ఉంటే అందులో ఒక కమిట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గిట్ రీసెట్
హార్డ్ ఫస్ట్ కమిట్ అనేది ఇద్దాం. సో ఇట్లా మనం ఫైల్ని రీసెట్ యూజ్ చేసి కమిటెడ్ ఫైల్ని స్టేజింగ్ ఏరియాలోకి, అలాగే కమిటెడ్ ఫైల్ని అన్ట్రాక్డ్ ఏరియాలోకి, లేదా కమిటెడ్ ఫైల్ని డైరెక్ట్గా డిలీట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం గిట్ చెర్రీ పిక్ గురించి చూద్దాం. సో గిట్ చెర్రీ పిక్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, యాక్సిడెంటల్గా ఒక ఫైల్ని వేరొక బ్రాంచ్లో యాడ్ చేయబోయి వేరే బ్రాంచ్లో యాడ్ చేసినప్పుడు ఆ ఫైల్ని ఏ బ్రాంచ్లో అయితే యాడ్ చేయాలో ఆ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ గిట్ చెర్రీ పిక్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఈ abc.txt అనే ఫైల్ని యాక్చువల్గా నేను dev1లో యాడ్ చేయాలి, కానీ యాక్సిడెంట్లీ అది మాస్టర్ బ్రాంచ్లో యాడ్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఈ dev1లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ చెర్రీ పిక్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సో అది ఎలాగో చూద్దాం. ఈ మాస్టర్ అనే బ్రాంచ్లో 2 ఫైల్స్ ఉన్నాయి, 1.txt అలాగే 2.txt. సో ఇప్పుడు నేను ఒక కొత్త బ్రాంచ్ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను dev1 అనే బ్రాంచ్ని క్రియేట్ చేశాను. dev1లో ఏ కమిటెడ్ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం dev1లో ఉన్నాం. dev1లో కూడా 1.txt అలాగే 2.txt ఉన్నాయి. సో మాస్టర్ బ్రాంచ్లో 2 ఫైల్స్ ఉన్నాయి, అలాగే dev బ్రాంచ్లో 2 ఫైల్స్ ఉన్నాయి, అవి సేమ్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను a.txt అనే ఫైల్ని dev1లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. dev1లోకి యాడ్ చేయాలి. ఫస్ట్ ఆ ఫైల్ మనం మాస్టర్లోకి యాడ్ చేద్దాం. టచ్ abc.txt git add abc.txt. git commit -m second commit. సో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో 1.txt 2.txt అలాగే abc.txt ఉన్నాయి. సో బై మిస్టేక్లీ నేను abc.txt అనేది మాస్టర్ dev1 బ్రాంచ్లో యాడ్ చేయాల్సింది మాస్టర్ బ్రాంచ్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్లో ఉన్న abc.txtని dev1లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం చెర్రీ పిక్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం dev1లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో మాస్టర్లో abc.txt ఉన్నాయి, బట్ డెవ్లో మాత్రం 1.txt 2.txt మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ abc.txtని dev1లోకి యాడ్ చేయడం కోసం మనం చెర్రీ పిక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఆ మాస్టర్లో ఉన్న abc.txtని dev1 బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ dev1లోకి యాడ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ dev1 బ్రాంచ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం dev బ్రాంచ్లో ఉన్న ఈ మాస్టర్ బ్రాంచ్లో ఉన్న ఈ సెకండ్ కమిట్ని మనం ఈ dev1లోకి యాడ్ చేయాలి. గిట్ చెర్రీ పిక్. సో ఏ ఫైల్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలో ఆ ఫైల్ యొక్క కమిట్ ఐడిని కాపీ చేసుకోవాలి. కాపీ పేస్ట్ అండ్ దెన్ ఎంటర్. నో ls. ఇప్పుడు మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో చూద్దాం. గిట్ బ్రాంచ్. సో మనం dev1 బ్రాంచ్లో ఉన్నాం. ఈ మాస్టర్ బ్రాంచ్లో ఉన్న abc.txtని మనం dev1 బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేసాం బై యూజింగ్ గిట్ చెర్రీ పిక్ కమాండ్. సో ఇలా చెర్రీ పిక్ కమాండ్ యూజ్ చేసి యాక్సిడెంటల్గా వేరే బ్రాంచ్లో యాడ్ అయిన ఫైల్ని మనం అనుకున్న మనకు కావాల్సిన బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గిట్ మెర్జ్ గురించి చూద్దాం. సో గిట్ మెర్జ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, వేరే వేరే బ్రాంచ్లో ఉన్న డేటా అంతటినీ కూడా ఒక బ్రాంచ్లోకి మెర్జ్ చేయడం కోసం గిట్ మెర్జ్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నా దగ్గర మాస్టర్ బ్రాంచ్ ఉంది, అలాగే dev1 అనే బ్రాంచ్ ఉంది. సో ఈ మాస్టర్ బ్రాంచ్లో నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అలాగే dev1లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఈ dev1లో ఉన్న ఫైల్స్ని కూడా నేను మాస్టర్ బ్రాంచ్లోకి ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ని నేను మాస్టర్ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసమే
గిట్ మెర్జ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ కొంతమంది డెవలపర్స్ డెవ్1లో వర్క్ చేస్తున్నారు, కొంతమంది డెవలపర్స్ మాస్టర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే అందరు డెవలపర్లు కలిసి ఒక్కోడి మీదే వర్క్ చేస్తున్నారు కాబట్టి సో చేంజెస్ అన్ని కూడా మాస్టర్ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం గిట్ మెర్జ్ యూజ్ చేస్తారు. ప్రెసెంట్ మాస్టర్లో 3 ఫైల్స్, డెవ్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి అన్ని ఫైల్స్ కూడా మాస్టర్ బ్రాంచ్లోకి వస్తాయి. సో దీనికోసం మనం గిట్ మెర్జ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఎలాగో చూద్దాం. మన దగ్గర మొత్తం 5.txt ఫైల్స్ ఉన్నాయి. అందులో 1, 3, 4 ఏమో డెవ్1 బ్రాంచ్లో ఉన్నాయి. అలాగే మాస్టర్ బ్రాంచ్లో 1, 2, 5 అనే ఫైల్స్ మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాయి. సో ఈ డెవ్1లో ఉన్న ఈ 3, 4 ఫైల్స్ కూడా ఈ మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయడం కోసం మనం గిట్ మెర్జ్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ డెవ్1లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా మాస్టర్లో మెర్జ్ చేస్తాం. గిట్ మెర్జ్ dev-1. సో మనం ఏమైనా చేంజెస్ నోట్ చేయాలనుకుంటే చేంజెస్ నోట్ చేస్తాము. లేదా ఏం అవసరం లేదనుకుంటే Ctrl+S, Ctrl+X ప్రెస్ చేస్తే ఫైల్స్ అనేవి మెర్జ్ అయిపోతాయి. దెన్ ls డెవ్లో 1, 3, 4 ఫైల్స్ ఉన్నాయి. అలాగే మాస్టర్లో 1, 2, 5 ఫైల్స్ ఉన్నాయి. గిట్ మెర్జ్ కమాండ్ యూజ్ చేసి డెవ్లో ఉన్న 1, 3, 4 ఫైల్స్ని కూడా మాస్టర్లోకి తీసుకొచ్చాం. సో ఇలా గిట్ మెర్జ్ యూజ్ చేసి వేరొక బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ని కూడా మెయిన్ బ్రాంచ్లోకి లేదా మాస్టర్ బ్రాంచ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం గిట్ రివర్ట్, గిట్ రీసెట్, అలాగే గిట్ మెర్జ్ అండ్ గిట్ చెర్రీ పిక్ గురించి చూసాం. ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.